You to honor us by unfurling the sacred symbol of our freedom, unity and sovereignty. Salute! Order! Salute the national flag! Salute! Order! గారి ప్రస్థానం ప్రారంభమై ఇవాళ ఇంతటి చక్కటి వసతి ఇక్కడ కల్పిస్తూ ఒక చక్కటి స్కూల్ మాత్రమే కాకుండా స్కూల్ మాధ్యమంగా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందరికీ అందించే దిశగా వారు చేస్తున్నటువంటి కృషిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రస్థానంలో వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉండవచ్చు, కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ ఎక్కడా కూడా ప్రమాణాలతో వారు కాంప్రమైజ్ కాకుండా అటువంటి మంచి విద్యను బిడ్డలకు అందించడం మాత్రమే కాకుండా చక్కటి భావి భారత పౌరుల నిర్మాణానికి వారు చేస్తున్నటువంటి కృషికి నా అభినందనలు. సాధారణంగా స్కూల్స్కి వచ్చేటప్పటికి మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే బిడ్డలకి అర్థం కాని విషయాలు, వారికి అర్థం చేసుకోలేనటువంటి విషయాలు వారి మస్తిష్కంలోకి
చొప్పిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుని ఒకరు అడిగారు, విద్య అనే పదానికి నిజమైనటువంటి నిర్వచనం ఏమిటి అని చెప్పి వారిని ప్రశ్నించినప్పుడు స్వామి వివేకానందులు వారు విద్య అంటే వారు ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే ఎడ్యుకేషన్ ఇస్ ద పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవిల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి రుగ్మతులందరికీ ఏవైతే దురాచారాలు దుశ్చర్యలు ఉంటాయో వాటన్నిటినీ కూడా సమాజం నుండి రూపుమాపేటువంటిదే నిజమైనటువంటి విద్య అని చెప్పి ఆనాడు స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి మాట. కనుక సాధారణంగా స్కూల్ మేనేజ్మెంట్స్ ఇందాక నేను ఏదైతే చెప్పాను, బిడ్డలకి అవసరం లేని అర్థం కాని విషయాలు చొప్పించడం మాత్రమే కాకుండా వారికి ఇతర విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ దేశం మరియు సమాజం ఎదుర్కొనేటువంటి సవాళ్లను వారికి అర్థం చేసే దిశగా తెలియజేస్తూ వాటిని అధిగమిస్తూ పరిష్కరించేటువంటి ఒక చక్కటి తరం యొక్క నిర్మాణం తరగతి గదుల 4 గోడల మధ్యన జరగవలసినటువంటి అవసరం ఇవాళ మన దేశానికి చాలా ఉన్నది. ఒక పక్క ఎదుగుతున్నటువంటి గొప్ప ఆర్థిక శక్తి అని మనం భావించిన రెండవ పక్కన దేశంలో చూసుకున్నట్లయితే అనేక సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాం. కనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటే వినూతనంగా విలక్షణంగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాన్ని మన భావితరాల వారికి అలవాటు చేయవలసినటువంటి అవసరం కూడా మేనేజ్మెంట్లు గుర్తించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి తరానికి మనం నాంది పలుకుతామో తప్పకుండా మన భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మన భారతదేశం చాలా గొప్ప దేశం. ఇవాళ 75 పూర్తి చేసుకున్నాం మనం రిపబ్లిక్ డే అంటే ఇవాళ రోజున రాజ్యాంగాన్ని మనం స్వీకరించడం మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టినటువంటి రోజు. మన రాజ్యాంగం ఏదైతే చెప్తుందో విలువలు చెబుతుందో అంటే సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి. వారు ఫండమెంటల్ రైట్స్ కింద ఏవైతే హక్కులు ప్రజలకు ఇచ్చారు వాటన్నిటికీ కూడా విఘాతం కల్పించకుండా గౌరవించేటువంటి ఒక తరానికి ఇవాళ మన శ్రీకారం పునాది వేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను మన భారతదేశం చాలా గొప్ప దేశం అని. ఒకానొక సందర్భంలో అంతర్జాతీయంగా ఒక సర్వే నిర్వహించారు. ప్రపంచంలో అతి గొప్పగా ఆరాధించబడి గౌరవించేటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని సర్వే చేసినప్పుడు 5 పేర్లు వారు నారో డౌన్ చేయడం జరిగింది. ఆ 5లో ప్రప్రథమంగా గీతా సారాంశాన్ని మనకు అందించినటువంటి కృష్ణ భగవానుడైతే, రెండవ వారు ఇతరుల పాపాన్ని తన పాపాలుగా పరిగణిస్తూ సిలువ ఎక్కినటువంటి యేసుక్రీస్తు అయితే, బుద్ధం శరణం గచ్చామి అంటూ మరి సమాజం యొక్క ఆవశ్యకతను గుర్తు చేసినటువంటి బుద్ధ భగవానుడైతే, మొహమ్మద్ ప్రవక్త ఒకరైతే, చివరి వ్యక్తి యావత్ భారతదేశాన్ని తన వెంట నడిపించుకున్నటువంటి మహాత్మా గాంధీగా ఈ 5 కూడా అంతర్జాతీయంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ గొప్పదనం ఏమిటంటే ఈ 5లో 3 మన భారతదేశంలో జన్మించినటువంటి వారు. కనుకనే పెద్దలు ఎప్పుడు మన భారతదేశాన్ని బంగారు చిలుకతో పోలుస్తూ ఉంటారు. గోల్డెన్ బర్డ్ అని భారతదేశాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి మహనీయులు ఎందరో ఈ పుణ్యభూమి మీద నడియాడినటువంటి సందర్భంలోనే ఎంతమంది ఎన్ని సంస్కృతులైనా సరే బయట నుండి మన సంస్కృతి మీద దాడి చేసినప్పుడు మన సంస్కృతి మన హైందవ చింతన తన ఉనికిని కోల్పోకుండా నిలబడగలిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుకనే అటువంటి గొప్ప సంస్కృతిని ఈ మధ్యన మనం చూస్తున్న సమాజంలో కొత్త పోకడలు రావడం, వాటన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడి మన సంస్కృతిని మన చరిత్రని గౌరవించగల తరాన్ని యొక్క నిర్మాణం జరగాలి అని అంటే వీటి యొక్క గొప్పదనాన్ని ఆ ప్రాథమిక వయసులోనే అంటే చిన్న వయసులోనే వారందరికీ ఎప్పుడైతే మనం తెలియజేస్తామో వారందరికీ మన సంస్కృతి పట్ల మన చరిత్ర పట్ల గౌరవం ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి.
కార్యక్రమంలో కేవలం స్కూల్ మేనేజ్మెంట్లో కాదు, తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తల్లి ఒడి మొదటి బడి అని చెప్పి పెద్దలు తెలియజేశారు. కనుక తల్లిదండ్రుల యొక్క దిశ నిర్దేశకత్వంలో, అదేవిధంగా స్కూల్ యాజమాన్యాల యొక్క సహకారంతో, అక్కడున్నటువంటి అధ్యాపకులు కూడా, వారికి కూడా ముఖ్య భూమిక ఉంటుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ పెద్దలు ఊరికినే చెప్పలేదు. అటువంటి విద్యని, అటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తారు. కాబట్టే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా వారికి ఒక పీఠం వేసి గురువుల్ని అక్కడ మన హైందవ సంస్కృతి నిలబెట్టినటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించవలసింది. అయితే ఈ మధ్యన మనం చూస్తున్నాం, అందరూ అని నేను అన్ను, కొంతమంది, యూ కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్, కొంతమంది అధ్యాపకుల యొక్క వికృత పోకడ వలన దేశంలో ఉన్నట్టు రెప్యుటేషన్ ఆపాదించడం అనేది అది సరైనది కాకపోయినా, గురువులందరూ కూడా ఒక్కసారి వారికి ఏదైతే మన దేశంలో ఒక గురుతరమైనటువంటి, ఒక గౌరవప్రదమైనటువంటి, ఒక పూజ్య భావంతో కూడినటువంటి స్థానాన్ని మనం అందించామో దానికి గౌరవాన్ని తీసుకుని వస్తూ చక్కటి భావి భారత పౌరుల నిర్మాణంలో వారి యొక్క పాత్రని గుర్తించి వారు ఆ దిశగా విద్యార్థుల్ని తీర్చిదిద్దవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, మరి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి భావితరం వారికి మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి యువతకి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలో ఈ యొక్క యువత యొక్క పాత్ర చాలా గొప్పగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మరి ఒక్కసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you, ma'am. Thank you so much for your thought-provoking words. Your presence here today truly elevated the celebration and filled our hearts with patriotism and pride. And on behalf of our Learning Like Global School, we are truly